తెలుగు పండుగ తెలుగు నాట జరుపుకుంటున్నటువంటి గొప్ప సత్కారం మనందరం తెలుగు ప్రజలంతా జరుపుకున్నటువంటి ఉగాది పురస్కారం జేపీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వారి 26వ ఉగాది పురస్కారం ఈనాటి అతిథుల చేతుల మీదుగా శ్రీమతి శ్రీ కూరపాటి సుశీల గారిని తెలుగు ఉపాధ్యాయురాలు సంఘ సేవకురాలు వారిని గౌరవప్రదంగా మనందరి చప్పట్ల కరతాల ధ్వనుల మధ్యన వేదిక మీదకి ఆహ్వానించడం జరుగుతూ ఉంది. శ్రీ పరాభావ నామ సంవత్సర ఉగాది పురస్కార్ అవార్డును సొంతం చేసుకోబోతున్నటువంటి కూరపాటి సుశీల మేడం గారిని తెలుగు అధ్యాపకురాలుగా సంఘ సేవకురాలుగా తర్వాత 2023 రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుని కూడా తను చక్కటి కవితలు కూడా రాస్తుంది. సంఘ సేవిగా గట్టిగా చెప్పడం ద్వారా వారికి హృదయపూర్వక అభినందనలు అందజేస్తున్నాం. చప్పట్లతో వారికి అభినందనలు అందజేయించాము. ధన్యవాదములు. డాక్టర్ సంతు హరినాథరావు గారు అదేవిధంగా శ్రీమతి హరిప్రియ గారి దంపతులు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి కవులు రంగస్థల నటులు మంచి వరంగల్ సుపరిచితులైనటువంటి డాక్టర్ హరినాథరావు గారు డాక్టర్ హరిప్రియ గారు ఆది దంపతులు సాక్షాత్ పురస్కారం 2026 పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి డాక్టర్ హరినాథ్ గారు హరిప్రియ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత అవార్డు అందుకోబోతున్నటువంటి గౌరవనీయులు శ్రీ పడాల భిక్షపతి గారిని సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ ఒకటి ఈనాటి మరి అద్భుతమైనటువంటి హరినాథ్ గారు వైద్య రంగంలో విశిష్టమైనటువంటి సేవలు చేస్తూ పశువైద్య శాఖలో డాక్టర్గా విశిష్టమైన సేవలను అందించి జాయింట్ డైరెక్టర్గా పదవి విరమణ గాంచి ఉన్నతమైనటువంటి సేవలు చేసి ప్రజలందరికీ సేవ చేయాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఆది దంపతులుగా పుణ్య దంపతులుగా నిలిచి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వర్ల ఆశీస్సులు అందుకున్నటువంటి ఆ జంట పొగాకు రాజేశ్వర్ గారు ప్రముఖ సీనియర్ రంగస్థల కళాకారుడు పొగాకు రాజేశ్వర్ గారిని సవినీయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రధానంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
మామూలుగా అవార్డులు రివార్డులు గృహంలో చనిపోయినంత నిలయం నిండిపోయినంత నిండు మనసుతో ఈరోజు అమ్మాపురం గ్రామానికి చెందినటువంటి కయ్యాల శ్రీధరాచార్యులు గారికి తెలుగునాట జరుపుకుంటున్నటువంటి ఉగాది పురస్కారంతో చిరు సత్కారాన్ని ఓరగల్లో కళాకారులది ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రతిభ, ఎవరికి వారికి వారి షాట్ అన్నట్టు అందరినీ చూసేటువంటి అందరినీ ప్రోత్సహించేటువంటి మనసు మన సీతామహాలక్ష్మి గారు. ఎంతోమంది గాయని గాయకులను ప్రోత్సహించారు, ఎంతోమంది చిన్న కళాకారులను పెద్ద కళాకారులను కూడా ప్రోత్సహించినటువంటి మంచి మనసు వాడు. సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ పడాల భిక్షపతి గారిని గౌరవప్రదంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సూచితం మనందరికీ గౌరవప్రదంగా కోవిదులు తన రచనలతో అందరి మనసులను దోచుకున్నటువంటి కవులు, హిందీ సాహిత్యంలో పట్టు కలిగినటువంటి రచన సంపన్నులు, అంతకు మించిన మంచి మనసు కలిగినటువంటి ఆత్మీయులు, వెలుపూర్తి హవేలి గ్రామానికి చెందిన గొప్ప సాహితీవేత్త, విటవరం వంశోద్ధారకులు, నారాయణుని నామకరణం గాంచినటువంటి శ్రీమన్నారాయణుడు మన విటవరం శ్రీమన్నారాయణ గారిని బహుభాషా కవులుగా ఈరోజు తెలుగు వారిగా జరుపుకుంటున్నటువంటి ఉగాది పురస్కార అవార్డులు అందుకుంటున్నటువంటి వారిని తర్వాత హనుమాన్ల ప్రభాకర్ గారు యూట్యూబ్ సింగర్, ప్రభాకర్ గారు, హనుమాన్ ప్రభాకర్ గారు.
నీరజ గారు, శ్రీమతి నీరజ గారు దయాదురాలు. తర్వాత కొడముంజ జగదీశ్వర ప్రసాద్ గారు, ప్రొఫెషనల్ సింగర్, సోషల్ యాక్టివ్, మంచిర్యాల నుంచి యోగేశ్వర ప్రసాద్ గారు, కొడముంజ యోగేశ్వర ప్రసాద్ గారు. తన పాట మధురం, తన మాట అపూర్వం, అవార్డులు రివార్డులు గృహంలో చదువుకోవడం. శ్రీధర్ బాబు గారు, గుజ్జారి శ్రీధర్ బాబు గారు, ఆర్యవైశ్య విద్యా సంస్థల కరస్పాండెంట్, వారికి హృదయపూర్వక ఆహ్వానం. మంచి మనసు వారిది, వారికి హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. రాజనాథ్ శ్రీహరి గారిని, అంతకన్నా ముందు శ్రీధర్ బాబు గారు, గుజ్జారి శ్రీధర్ బాబు గారు గొప్ప వ్యక్తిత్వం వారి. అట్లాగే వారు కొత్తగూడెంలో సుమన్ టీవీ కూడా వారు తీసుకున్నారు. సుమన్ టీవీ ద్వారా ఎంతోమంది కళాకారులను, కళా సంస్థలను ప్రోత్సహిస్తున్నారు. గుజ్జారి శ్రీధర్ బాబు గారు ఒక మంచి వ్యక్తి, ఒక శక్తి, ఘనతకెక్కినటువంటి. మరి వారి నాన్నగారు రామన్న సార్, రామన్న వీధి వారి నాన్నగారి పేరు మీద. మరి అటువంటి గొప్ప కుటుంబం వారిది. ఇంటర్వ్యూలు చేస్తూ డాన్సర్గా కూడా వారు రాణిస్తున్నారు. వారు చేస్తున్నటువంటి వారి ప్రతిభకు అందిస్తున్నటువంటి జేబీ కల్చరల్ వారు ఉగాది పురస్కారాన్ని అందజేస్తూ వారి బాధ్యత మరింత పెరిగిపోయింది. ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిద్దాం. కళాభూషకురాలు జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ పక్షాన వారికి జరుగుతున్నటువంటి చక్కటి సత్కారం, శుభాభినందనలు.